అఘోరి అనే పదానికి సంస్కృత భాషలో వెలుగు వైపు అనే అర్థం. దీనితో పాటు ఈ పదం స్వచ్ఛత, అన్ని చెడుల నుంచి విముక్తి అనే అర్థాలను ఇస్తుంది. కానీ అఘోరీల జీవన శైలి పద్ధతులు దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. అఘోరీల రహస్య ప్రపంచానికి సంబంధించిన కొన్ని విచిత్రమైన నమ్మలేని నిజాలు. హిమాలయ పర్వతాల్లో మంచు కొండల మధ్యన నివసించే వారి జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చలిలో ఆవాసాలు, దొరికితేనే తిండి, దొరక్కపోతే గాలే భోజనం, బట్టలు అంతంత మాత్రమే ఉంటాయి. మానవ శరీరాన్ని తుచ్చమైనదిగా, నీచమైనదిగా భావించే అఘోరాలు స్వర్గలోక ప్రాప్తిక కాలికను, శివుడిని స్మరిస్తూ ఉంటారు. ఆ దేవతలు రాత్రుళ్ళు శ్మశానాల్లోనే సంచరిస్తారని వీరు నమ్ముతారట. అందుకే అక్కడే నిద్రపోతారు. వీరి జాతి 17వ శతాబ్దం నుంచి ఉన్నట్టు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. బాబా కినోరంను వీరు గురువుగా భావిస్తారు. ఆయన 200 ఏళ్లకు పైగా బతికినట్టు అఘోరాలు చెబుతూ ఉంటారు. హిమాలయ పర్వతాల్లో మంచు కొండల మధ్యన నివసించే వారి జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చలిలో ఆవాసాలు, దొరికితేనే తిండి, దొరకకపోతే గాలే భోజనం, బట్టలు అంతంత మాత్రమే ఉంటాయి. మామూలు వాతావరణానికి విభిన్నంగా బతికే వీరి ఆయుష్ ఎంతో తెలుసా? సుమారు 200 ఏళ్ల పైనేనట. ఇన్నేళ్లు వారు నిజంగా జీవిస్తారా అంటే అది నిజమేనట. హిమాలయాలు ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తూ పవిత్రంగా భావించే ప్రాంతం. హిందువులకు హిమాలయాలు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానం. కైలాస్, మానస సరోవర్, గంగా, యమున, సరస్వతి, కేదార్నాథ్, హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, ఒకటా రెండా, వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటిలో ఈ సాధువులు నివసిస్తున్నారు. వీరు లోకాన్ని పట్టించుకోరు, తమను పట్టించుకోరు. శరీరంపై మమకారం పెంచుకోరు. కోరికలు లేని జీవన విధానం అనుసరిస్తారు. ఉపాసనలోనే జీవితం గడుపుతారు. అందులోనే ఆనందం అనుభవిస్తారు. సాధారణంగా కనిపించే సాధువులు అందరితోనూ మమేకమవుతారు. మంచి చెడులు చెబుతారు, ఆశీర్వదిస్తారు. కానీ ఈ పర్వత శ్రేణుల్లోనే ఎవరికీ పట్టని సాధు పురుషులు ఉన్నారు. వీళ్లకు లోకం పట్టదు. వీళ్ళు ఎవరినీ తమ దగ్గరకు రానివ్వరు. వీళ్ళ దగ్గరకు వెళ్లేందుకు అందరూ భయపడతారు. హిమాలయ సాధువుల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించే సిద్ధ పురుషులు వీళ్ళే. తమ వయసును గురించి కూడా వారికి అవసరం లేనట్లే ఉంటారు. హిమాలయాల్లో క్లిష్టమైన ప్రదేశాల్లో, ఆర్మీ బంకర్ల వంటి గుహల్లో ఉంటారు. మంచు కరిగిన స్వచ్ఛమైన నీటిని తాగుతారు. ఒంటి నిండా విభూతే అలంకారంగా రాసుకుంటారు. దొరికింది తింటారు. దేనిపైనా మోజు ఉండదు. అక్కడే ఈశ్వర ఆరాధనలో ఉంటారు. ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయటి ప్రపంచంలోకి వస్తారు. పవిత్ర స్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్ళిపోతారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.